ఇష్టా విద్యా సంస్థల అధినేత, చైర్మన్, ఫౌండర్ అయినటువంటి కార్తిక్ సార్ తో ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? లక్ష్మణ్ గారు బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సార్, ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోకి ఎందుకు వచ్చారు సార్ మీరు? మీకు ఎవరిని చూసి ఇన్స్పైర్ గా ఫీల్ అయ్యారు మీరు? సార్, ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ లో ఇప్పుడు నేను చూడలేదు. సో నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ నుంచే నేను భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ యూనియన్లో నేను జోన్ లెవెల్ నుంచి అప్పుడు 2011, 9, 8 అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది, అప్పుడు తెలంగాణ ఉండేది. సో అప్పుడే నేను ఎస్ఎఫ్ఐలో నేను యాక్టివ్గా స్టూడెంట్ యూనియన్ లీడర్గా, సో మా కాలేజీలో కూడా కాలేజ్ ప్రెసిడెంట్గా, దగ్గర నుంచి హైదరాబాద్ జిల్లా లెవెల్, యూనివర్సిటీ లెవెల్ వరకు నేను అప్పుడు వర్క్ చేశాను. సో అప్పుడు స్టూడెంట్ యూనియన్లో చేసినప్పుడు నాకు స్కూల్ లెవెల్ నుంచి యూనివర్సిటీ లెవెల్ వరకు అక్కడున్న ప్రాబ్లమ్స్, స్టడీకి సంబంధించినవి, ఫుడ్కి సంబంధించినవి, లేకపోతే ఇంకా ఇతరితర కార్పొరేట్ విద్యా సంస్థలు పెట్టేటువంటి ప్రెషరు, వాటిపైనే మేము కొట్లాడుతుండే. సో బిజినెస్ చేయాలన్న ఆలోచన ఏమి లేదు, కానీ నేను చదువుకునే చిన్నప్పుడు విద్యార్థి దశ నుంటే సో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటి, దీన్ని ఎలా వీళ్ళు పిల్లలతోటి ప్రెషర్ పెట్టి అంతేనండి. ఇప్పుడు ర్యాంకుల కోసం న్యూస్లకు రావడం, మేము కూడా చాలా కొట్లాడడం. అదే టైంలో రామయ్య గారు కార్పొరేట్ వ్యతిరేకంగా కొట్లాడటం, విద్యా సంస్థలకు వ్యతిరేకంగా ఆయనకు రామయ్య గారు ఇన్స్టిట్యూట్ పెట్టడం. సో దాన్ని ప్రెషర్ లెవెల్లో కాకుండా. సార్, ఈ ఐఐటి రామయ్య మీకు ఎట్లా తెలుసు? అసలు మీ బంధువా, లేకపోతే ఊరికే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి బంధువా, లేకపోతే ఎట్లా తెలుసు ఐఐటి రామయ్య ఎట్లా తెలుసు? అంటే ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టుగా విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పుడు మేము విద్యార్థి ఉద్యమంలో కార్పొరేట్ విద్యా సంస్థలపై అయితే కొట్లాడుతున్నాము. అదే టైంలో ఐఐటి చుక్కారామయ్య గారు ఆయన ఎమ్మెల్సీగా ఉండి ఆయన అదే టైంలో ఇన్స్టిట్యూషన్ ఐఐటి పేరుతోటి ప్రెషర్ తోటి ఇలా చేయొద్దు, దీన్ని కూడదు, ఇది కేవలం డబ్బుతో ముడిపడి ఉన్న ర్యాంకులు కాదు, జిల్లాల్లో ఉన్న పేద విద్యార్థులు, గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన విద్యార్థులు కూడా ఐఐటి ర్యాంకులు కొట్టొచ్చు అనే బేసిక్ తోటి ఆయన కూడా, అంటే మేమేమో డైరెక్ట్ గా కొట్లాడుతుంటే రోడ్ల పైన విద్యార్థి సంఘాలుగా, సారేమో స్టడీ తోటి ఇన్స్టిట్యూషన్ పెట్టారు. సో ఆ టైంలోనే నాకు ఇక సార్ రామయ్య గారు పేరు వింటేనే మాకు వేరేలా ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్ అన్నది. అప్పుడు మేము చూడమా ఐఐటి ఆ టైంలోనే మన తెలుగు రాష్ట్రాల్లో ఐఐటి ర్యాంకులు అంటేనే తెలియదు. అప్పట్లో ఢిల్లీ, రాజస్థాన్, కోట అన్ని ఐఐటి ర్యాంకులు అక్కడే ఉండేటివి. సారు ఇన్స్టిట్యూషన్ పెట్టిన తర్వాతనే మన తెలుగు రాష్ట్రాలు ఫస్ట్ టైం ఒక ఐఐటి ర్యాంకుని అప్పుడు చూసాయి అన్నట్టు. సో ఆ బేస్లోనే సార్ తోటి నేను ఆ టైంలో విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పుడు ఒకటే ప్లాట్ఫామ్ మీద కొన్నిసార్లు కలవడం, తర్వాత రామి సార్ని కూడా దగ్గరుండి ఒక విద్యా సంస్థను కనుక మనం ఇంత మంచిగా, అంటే ఆయనకు ఉన్న గౌరవం చూసి సో మాకు కూడా గౌరవం ఇలా ఉంటే బాగుంటుంది కాబట్టి కార్పొరేట్ శక్తుల్లా కాకుండా మనం చెయ్యాలనే దాంతో రామయ్య గారితో రిక్వెస్ట్ చేయటం జరిగింది చాలాసార్లు కలవటం. అవునండి, ఆయన ఆల్రెడీ 101 అండి, ఆల్రెడీ చాలా అంటే ఆయన ఆల్మోస్ట్ బెడ్ పైననే ఉన్నారు. ఇప్పుడే కాదు, 4-5 ఇయర్స్ నుంచి కూడా కంప్లీట్ గా బెడ్ లోనే ఉన్నారు. ఆయన మెడిసిన్స్ యూజ్ చేయటం, ఎక్సర్సైజ్ అంటే నేరంలాగా ఫిజియోథెరపీ చేయటం అంట. సో మీరు ఇంతకుముందు అన్న క్వశ్చన్, రామయ్య గారిని ఊరికే కలుస్తూ ఉంటారు అన్నారు కదా. సో ఈ గత 5 సంవత్సరాల నుంచి ఆయనకి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి రెగ్యులర్ గా అట్లీస్ట్ 6 months కి, ఎందుకంటే ఇప్పుడు ఆయన పేరు చెప్పుకుని ఆయన మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి ఆయనే మాలాంటి యంగ్స్టర్స్ కి ఇట్లా ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్నప్పుడు ఆయనే వచ్చి ఓపెన్ చేసి మీరు కార్పొరేట్ కాలేజెస్ లా కాకుండా పిల్లలకి మంచి విద్యను అందించాలని చెప్పేసి పాటు అవునవును ఇవన్నీ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఆయన మాకు అని చెప్పినప్పుడు, అంత పెద్ద మాకు ప్లాట్ఫామ్ ఇచ్చిన వ్యక్తిని ఆరోగ్యం బాగాలేదు అని అన్నప్పుడు రెగ్యులర్గా వెళ్ళి వస్తూ ఉంటాం. సో అదే ఎప్పుడైనా నేను మీకు ఏదైనా మా సోషల్ పేజెస్ లో చూస్తూ ఉంటారు. అదేనండి, ఆయనకి హెల్త్ బాగాలేకపోవటం ఒకటి, ప్లస్ ఇంకా ఆయన పేరుతో మేము నడిపించుకుంటుంటున్నాం ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి కొన్ని సలహాలు, సూచనలు కూడా కొన్ని మాట్లాడేటివి ఉంటాయి. ఆ టైంలో వెళ్ళటం తప్పదు అన్నట్టు. ఇంకా అది ఇప్పుడు మీ హైదరాబాద్ లో మీ
విద్యా సంస్థలు పెట్టడానికి గల కారణం ఏంటో మీ సొంత స్థలం ఎక్కడ? సార్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే మాది బేసిక్గా విజయవాడ. విజయవాడ. సో నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్కి ఇంటర్మీడియట్ చదువుకుంటాకి వచ్చాను. ఓకే. సో ఇక్కడ నీకు చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. మీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ హైదరాబాద్. సో 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ హైదరాబాద్కి చదవడానికి వచ్చాను. ఓకే. సో నాకు హైదరాబాద్ వచ్చిన ఫస్ట్ డేనే ఒక ఒక చేదు అనుభవం నాకు ఎదురైంది. ఎందుకంటే దగ్గరలో ఉన్న కార్పొరేట్ కాలేజీకి అడ్మిషన్ కోసం వెళ్ళాను. సో అక్కడికి వెళ్తే తెలుగు మీడియం వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు ఇంటర్మీడియట్. అప్పట్లో అది తీసుకోలేదు, ఇవ్వలేదు. అవునవును, గవర్నమెంట్ స్కూలు, పక్క గవర్నమెంట్ స్కూలు, తెలుగు మీడియం. అట్లా గవర్నమెంట్ స్కూల్లో చదివిండు కాబట్టి మీకు అవునవును, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో డైలీ పీటీ పీరియడ్స్ ఉంటాయి, ఆడుకోవటం, ఏదో ఒక అక్కడ ఏ టాలెంట్ ఉంటే క్రికెట్ అంటే ఇష్టం అనుకోండి, లేదా ఇంకా బాస్కెట్ బాల్ అంటే ఇష్టం, లేకపోతే ఇంకా ఫుట్బాల్ అంటే ఇష్టం అనుకోండి, ఏదో ఒక గేమ్ మనం డైలీ ఒక 1-2 hours అక్కడ ఉన్న పీటీలో మనల్ని ట్రైన్ చేస్తూ ఉంటారు. కానీ చదువు అనే కాకుండా కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీస్తో చదువు బాగుంటుంది అనేది నేర్చుకున్నాను అక్కడ. తర్వాత హైదరాబాద్ రావటం, ఇంట్లో పేరెంట్స్ బాగా చదువుకోవడానికి హైదరాబాద్ పంపిస్తే వాళ్ళు అనుకోవటం, కానీ చేదనుభవం మీకు చెప్పినప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి ఇవ్వనని చెప్పడం. సో అదే టైంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అప్పటికి 2-3 కాలేజీకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఇవ్వలేదు. సో ఆ టైంలో ఇంతకుముందు నేను మీకు చెప్పాను, విద్యార్థి సంఘంలో నేను కొద్దిగా యాక్టివ్గా పనిచేసాను, చేశాను. కాదు అప్పుడు ఏమవుతుందంటే అడ్మిషన్ ఇవ్వని టైంలో సో మా ఇంటి దగ్గర ఒక పర్సన్, ఆయన స్టూడెంట్ యూనియన్ లీడర్ అన్నట్టు. సో ఆయన నాకు తీసుకెళ్ళి అడ్మిషన్, అంటే మేము వెళ్ళినప్పుడేమో అడ్మిషన్ లేదని చెప్పారు, తెలుగు మీడియం ఇవ్వనని చెప్పారు. సో వాళ్ళు వచ్చినప్పుడేమో అడ్మిషన్ ఇచ్చారు అన్నట్టు. సో అట్లా నాకు కొద్దిగా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ చదవటం, తర్వాత మళ్ళీ బీబీఏ చేయటం, అంటే నేను చదివే టైంలో స్టూడెంట్ యూనియన్గా ఉండటం నాకు కొద్దిగా, అంటే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన అవగాహన ఉంది తప్పిస్తే సార్ నాకు ఇంకెక్కడ అవగాహన లేదు, అంటే వేరే బిజినెస్ మీద, ఎందుకంటే నాకు తెలియదు ఏవి కూడా. సో మాది బేసిక్గా చాలా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఏదో చదువుకుని. అవునవును, ఎందుకంటే లక్ష్మణ్ ఇప్పుడు నేనేదో చదివి జస్ట్ ఉద్యోగం మాత్రమే చేయాలనుకున్న అంతే, లేదు అదే కాన్సెప్ట్. ఎందుకంటే మాది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్ చేసే పొజిషన్ ఇంట్లో లేదు. కాబట్టి మా ఇంట్లో వాళ్ళు ఏంటి, అరే నువ్వు మంచిగా చదువుకో, మంచిగా చదువుకుని ఉద్యోగం తెచ్చుకో చాలు. అప్పుడు ఎంత 15-20 వేలు అంటే మంచి జాబ్ అట్లా. అది మాది విజయవాడ, జనరల్ విజయవాడ. హైదరాబాద్లో 15-20 వేలు ఉద్యోగం అంటే అది ఒక పెద్ద అన్నట్టు. సో ఆ కాన్సెప్ట్లోనే నన్ను చదవడానికి హైదరాబాద్ పంపించారు. నేను కూడా చదవడానికి రీజన్ ఏంటంటే ఉద్యోగం కోసం. కాకపోతే ఏంటంటే ఇక లైఫ్ ఒకసారి టర్న్ అయింది, దాంతో నాకు కూడా అదే అండి. ఇప్పుడు లక్ష్మణ్, ఇప్పుడు స్టూడెంట్ యూనియన్ లో నేను మొత్తం ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేశాను. అంటే అలా చేంజ్ అయ్యింది. కానీ మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలని నేను అనుకున్నాను. కానీ ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలని అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చాలా అవసరం. కాబట్టి ఫైనాన్షియల్ సపోర్ట్ మనకు లేదు కాబట్టి మనం ఇన్స్టిట్యూషన్స్ అనేది పెట్టలేమనేది నేను డిసైడ్ అయిపోయినా. కాకపోతే ఎందుకో జీవితంలో వచ్చిన చిన్న అవకాశం, చిన్న ట్యూషన్ పాయింట్, ఆ చిన్న ట్యూషన్ పాయింట్ అది 2012లో ఇష్టా అనేది జస్ట్ దట్ ఈస్ ఓన్లీ ట్యూషన్ పాయింట్ ఐఐటి ఫౌండేషన్. నేను బిజినెస్ మేనేజ్మెంట్ చేశాను, బీబీఎం చేసేవాడిని. చేస్తూ మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours ట్యూషన్స్ ఓన్లీ. అప్పుడు 38-36 మెంబర్స్ ఉండేవాళ్ళు. అలా 2 or 3 years నేను రన్ చేయించాను. 2012 నుంచి 2014-15 వరకు ఇష్టా అనేది ఓన్లీ అకాడమీ. దాని తర్వాత నేనేం చేశానంటే ఈ ఐఐటి ఫౌండేషన్ మన దగ్గరికి వచ్చి ఎందుకు నేర్చుకోవాలి, చాలా చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఐఐటి ఫౌండేషన్ పేరుతోటి పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళు లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నారు. కానీ మనకు కొద్దిగా రీజనబుల్ ఫీజు మనమే స్టాఫ్ను పంపించి వీక్లీ ఒక 2 days 3 days అని చేయొచ్చు అని నాకు థాట్ వచ్చింది 2014 ఆ టైంలో. సో అది నేను చాలా ప్రైవేట్ స్కూల్స్కి నేను వెళ్ళి పర్సనల్గా, సార్ నేను స్టాఫ్ని మీకు పంపిస్తాను, ప్రొవైడ్ చేస్తాను, బయట అన్నీ కూడా ఆన్లైన్ క్లాసెస్ రూపంలో కొంత ఉంది, కాకపోతే ఏంటంటే ఐఐటి ఫౌండేషన్ నేను ఫిజికల్గా పంపిస్తాను,
అంటే ట్రైనింగ్ మాత్రం ఇచ్చి వెళ్తారు వేరే టైప్ అయిన ఇన్స్టిట్యూషన్స్. కానీ నేను అలా కాదండి, నేను మీకు స్టాఫ్ని నేను పంపిస్తాను, ఒకసారి ట్రై చేయండి, మీకు మంచిగా రిజల్ట్ వస్తేనే కంటిన్యూ అని చెప్పాను. సో అలా నేను ఫస్ట్ ఒక 5 నుంచి ఒక 7 స్కూల్స్ మాత్రమే స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో 2014-15 టైంలో. సో తరువాత విత్ 1 ఇయర్ తర్వాత అవి 43 స్కూల్స్ అయినాయి. నాకు స్టాఫే దొరకకపోతుండే, అప్పుడు స్టాఫే దొరకకపోతుండే. అట్లా ఆంధ్రప్రదేశ్ వరకు మనం ఎక్స్పెండ్ టైఅప్ పేరుతోటి ఎక్స్పెండ్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు అంతా స్ప్రెడ్ అయిపోయింది టైఅప్ ప్రోగ్రామ్స్. ఇంకా మాది ఓన్లీ టైఅప్ ప్రోగ్రామ్స్. ఇది ఎట్లా వచ్చిందంటే ట్యూషన్ పాయింట్ తర్వాత టైఅప్ ప్రోగ్రామ్స్ తర్వాత ఇలా జూనియర్ కాలేజ్ అని ప్లస్ ఐఏఎస్ అకాడమీ అని ఎన్డీఏ అని. అంటే ఇవన్నీ ఏంటంటే సార్ మేము 2012లో రామయ్య గారు వచ్చి నేను రిక్వెస్ట్ చేసినప్పుడు, సార్ నేను ఐఐటి ఫౌండేషన్ చెప్తాను, నేను మంచి స్టాఫ్ని తీసుకుంటాను, మీరు నాకు సపోర్ట్ కావాలి సార్, నేను కమర్షియల్ చేయను అన్నప్పుడు సారే దగ్గరుండి ఆయనే వచ్చి రిబ్బన్ కట్ చేసి ఆయన బ్లెస్సింగ్స్ రామయ్య గారే వచ్చి ఆ రోజు చాలా అంటే చాలా మంచిగా మాట్లాడి, ఆ రోజు న్యూస్ ఛానల్స్లో కూడా న్యూస్ పేపర్స్లో కూడా ఇలా విద్యా సంస్థలకు నేను ప్లాట్ఫామ్ ఇస్తున్నాను కాబట్టి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి ఆ రోజు రామయ్య గారు చెప్పారు. సో ఈ రోజు వరకు ఆయన బ్లెస్సింగ్స్ అనుకుంటా. ఇక అంచెలంచెలుగా డెవలప్ అవుతూనే ఉన్నాను తప్పిస్తే ఎక్కడ కూడా డౌన్ఫాల్ కాలేదు, అవలేదు. అంతే సార్, అంతే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కరోనా టైంలో చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్ అయినాయి. మేము కాలేజ్ ఇంకా ఎక్స్పెండ్ చేసాం కరోనా తర్వాత. నాకు కూడా అప్పుడప్పుడు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. కరోనాకు ముందు తక్కువ ఉండే, కరోనా తర్వాత ఎక్స్పెండ్ అయ్యాము బికాస్ ఆఫ్ మనం చేసిన గ్రౌండ్ వర్క్, సో మనం ఇచ్చిన మంచి రిజల్ట్. సో అట్లా ఉందన్నట్టు. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు మీరు తెర ముందు ఉండి అన్ని వర్కులు చేస్తుంటే తెర వెనుక ఉండి నడిపించే వ్యక్తి ఇంకొకరు ఎవరు సార్? తెర వెనుకంటూ ఏం లేదు లక్ష్మణ్. జనరల్గా ఏంటంటే కొన్ని వర్క్స్ షేర్ చేసుకుంటాం. సో నేను కొద్ది ఫ్రీ మెంటాలిటీ నాది. వినోద్ సార్ ఆయన డైరెక్టర్, అదే వినోద్ సార్ ఉంటారు డైరెక్టర్, ఆయన వన్ ఆఫ్ ద డైరెక్టర్. సో నేను ఇన్స్టిట్యూషన్స్ మొత్తం నేను స్టార్ట్ చేసిన తర్వాత సార్ కూడా నాతోటి జాయిన్ అయ్యారు అన్నట్టు. సో సార్ నేను కొన్ని బయట కనపడే వర్క్స్ నేను చేస్తూ ఉంటాను. సో నేను సహజంగా అందరితోటి నవ్వుతూ జనరల్గా కనబడుతూ ఉంటాను. ఇక వినోద్ సార్ ఏంటంటే ఆయన కొద్దిగా హైడ్, అంటే ఆయన పైన ఆయన చేసుకుంటూ ఉంటారు అన్నట్టు జనరల్గా. ఇప్పుడు మీరు నాతో ఇంటర్వ్యూ చేశారు, జనరల్గా నేను ఇంత మాట్లాడగలుగుతున్నా, ఆయన ఇంటర్వ్యూ అని చెప్పి ఆయన నాతోటి కాదు సార్ అని అంటే అట్లా అన్నట్టు. కాబట్టి మేము ఏం చేస్తామంటే మ్యూచువల్గా వర్క్స్ డివైడ్ చేసుకుని కలిసి ఫస్ట్ ఇయర్ ప్లానింగ్ అప్పుడే కొన్ని వర్క్స్ అన్ని కూడా మేము డిజైన్ చేసుకుని షేర్ చేసుకుని వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది డైరెక్టర్ అతను కొన్ని వర్క్స్ తీసుకుంటారు, నేను చేయాల్సిన నేను తీసుకుంటే ఓవరాల్గా ఇన్స్టిట్యూషన్ సక్సెస్ చేస్తాం అన్నట్టు. సార్ ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మనం ఉన్న విద్యా సంస్థలలో స్కూల్ ఎడ్యుకేషన్ డిఫరెంట్ టైప్, మన ఇంటర్మీడియట్ డిఫరెంట్ టైప్. ఇప్పుడు స్కూల్ రాగానే ఇమీడియట్ గా మీ దగ్గరకు వస్తారు, వాళ్ళు మంచి పిల్లలు అవ్వచ్చు, చెడ్డ పిల్లలు అవ్వచ్చు. వాళ్ళతో ఇప్పుడు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎట్లా వాళ్ళకు సపోర్టివ్ ఎట్లా ఉంటుంది? అంటే లక్ష్మణ్ గారు, ఇక్కడ 10th క్లాస్ స్టడీ డిఫరెంట్ సార్, కంప్లీట్. అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్తో పోల్చుకుంటే 10th క్లాస్లో ఎలా ఉంటుందంటే ఓన్లీ వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్ మాత్రమే రాస్తారు. ఇంతకుముందు పాయింట్స్ ఉండేవి, ఇప్పుడు మార్క్స్ సిస్టమ్ పెట్టారు. కాబట్టి వాళ్ళకి ఏమవుతుందంటే ఒకటే గోల్ ఉంటుంది. అవునవును. సో 10th క్లాస్లో ఎంపీసీ అని బైపీసీ అని గ్రూప్స్ ఉండవు మొత్తం అందరికి. సో ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి సార్ వాళ్ళ గోల్ని వాళ్ళు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, డాక్టర్ ఏమవ్వాలనేది. ఇప్పుడు సపోజ్ డాక్టర్ అవ్వాలనుకోండి, వాళ్ళు బైపీసీఏ తీసుకోవాలి. కాదని ఎంపీసీ తీసుకున్న తర్వాత నేను డాక్టర్ అవ్వాలని అనుకున్నారు అనుకోండి, అవ్వదు, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ ఆ గ్రూప్ ఏదైతే ఉందో అది తీసుకోవడానికి పిల్లల్లో ఫస్ట్ థింగ్ ఆ నాలెడ్జ్ అనేది ఉండట్లేదు. అంటే స్కూల్స్ లేదండి, లేదు. ఎందుకు లేదంటే స్కూల్స్ లో ఎంతసేపటికి ఆ 10th క్లాస్ 10/10 పైన ఫుల్ మార్క్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సరే స్కూల్ వాళ్ళే చెప్పాలా, తల్లిదండ్రులైనా చెప్పొచ్చు కదా అంటే తల్లిదండ్రులు కూడా చెప్పట్లేదు.
వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ చుట్టాలు ఎవరైనా సపోజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారనుకోండి, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపో అంటున్నారు. ఇప్పుడు అవును సార్, అది ఇప్పుడు వీళ్ళు ఏది కావాలో వాళ్ళ మీద ఉంది. అదే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా డాక్టర్ ఉన్నారనుకోండి, నువ్వు డాక్టర్ అని అంటున్నారు. అంటే ఇక్కడికి వచ్చి మా దగ్గరికి అడ్మిషన్ కోసం వచ్చిన తర్వాత అంటే పిల్లల క్యాపబిలిటీ ఎలా ఉందనేది పేరెంట్స్ కూడా చూడలేదండి. వాళ్ళు వాళ్ళు ఏదైతే అనుకున్నారో వాళ్ళు అంటే పేరెంట్స్ పేరెంట్స్ ఏదైతే అనుకున్నారో అదే కావాలి. అదే కావాలి, పిల్లల మనస్తత్వం చూడట్లేదు. ఇప్పుడు దానిలో కూడా సార్ కొంతమంది పిల్లలు ఉంటున్నారు, వాళ్ళు కంప్లీట్ గా వెల్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, వాళ్ళ రిలేటివ్స్ లో వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు కెపాసిటీ ఉంటుంది. ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏమవుతుందంటే మమ్మల్ని అడుగుతారు, మమ్మల్ని అడిగినప్పుడు మేము చెప్తాం. కానీ చాలా మంది అబోవ్ 60 to 70% పేరెంట్స్ వాళ్ళు అనుకున్నది మాత్రమే చేయించాలి పిల్లలతోటి. వాడికి ఇష్టమా లేకపోతే ఇష్టం లేదా అనేది పేరెంట్స్ క్వశ్చన్ లేదండి. వాళ్ళు పేరెంట్స్ కూడా ఏమవుతున్నారండి సార్, కాలేజీకి పంపాం కాబట్టి మార్క్స్ అనేది మీరు ఎట్టి పరిస్థితుల్లో మంచి రిజల్ట్ రావాలి అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు తప్పిస్తే, జాయిన్ చేసేటప్పుడు మీ బాబు లేదా మీ పాప ఎంత క్యాలిబర్ ఉంది, 10th క్లాస్లో ఎంత బాగా ఆలోచన చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ డిసిప్లిన్ నేర్చుకోవాలి కాలేజ్లో, తర్వాత కాన్సెప్ట్ పరంగా ఉండాలి. అంటే ఈ ఐఐటి నీట్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే లక్ష్మణ్ గారు, చిన్నప్పుడు మనం పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉండేటివి గుర్తుందా మీకు? కింద రాయాలి. అయితే పారాగ్రాఫ్ వీళ్ళకంటే కాన్సెప్ట్ వీళ్ళకి అర్థమైతే కింద ఉండే క్వశ్చన్స్ ఐఐటి నీట్ క్వశ్చన్స్ అన్నట్టు, అంటే మన భాషలో చెప్పాలంటే. అర్థమైందా సార్? అంటే ఆ పారాగ్రాఫ్ నీకు అర్థమైతేనే నువ్వు కింద ఉన్న క్వశ్చన్స్ నువ్వు రాయగలుగుతావు. నీకు పారాగ్రాఫ్ అర్థం కాకపోతే సార్ లేదు కదా. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ పారాగ్రాఫ్ చదివి అర్థం చేసుకునే ఓపిక లేదు. లేదు, ఎంతసేపు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వండి, బుల్లెట్ క్వశ్చన్స్ అంటారు, బుల్లెట్ క్వశ్చన్స్ అంటారు, వెరీ ఇంపార్టెంట్ అంటారు, ఇంపార్టెంట్ అంటారు. ఏమవుతున్నారు సార్ స్టూడెంట్స్ కూడా లాస్ట్ లో ఏదో వివి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అది చదువుకుందాంలే అంటే ఆ షార్ట్ కట్స్, లైఫ్ లో డబ్బులు సంపాదించాలి అనేది షార్ట్ కట్ వే ఎట్లయితే వెళ్ళిపోతుందో వీళ్ళకి కూడా తొందరగా పాస్ అవ్వాలి, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనేది 1 year మొత్తం కష్టపడాలా, లాస్ట్ 1 month కష్టపడి సరిపోతుంది కదా అనేటట్టు అయిపోతుంది. దానికి తోడు ఈ చాలా మంది బుక్స్ పబ్లిషర్స్ ఇతర వాళ్ళు కూడా అంటే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మేము మొన్న ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి వచ్చినాయి అంటారు. సరే వాళ్ళ బిజినెస్ వాళ్ళది మనం కాదనం, కానీ కాకపోతే ఏంటంటే సార్ లక్ష్మణ్ గారు, పేరెంట్స్ కూడా సార్ ఫస్ట్ కౌన్సిలింగ్ కావాలి సార్. వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది లేదు. ఎట్లా అవుతుంది చెప్పాలా? నాకు తెలిసి మీకు కూడా చాలా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ లేదు, ఎవరో మీకు చెప్పే ఉంటారు. పేరెంట్ అడ్మిషన్కి వచ్చినప్పుడు ఏమంటారు, సార్ నా కొడుకుని నీ చేతిలో పెడుతున్నా, డిసిప్లిన్ విషయంలో కనుక ఏదైనా ఎక్స్ట్రాల్ చేస్తే మీ ఇష్టం సార్, మీరు ఏమని చేయండి, నేను మాత్రం అడ్రాను సార్ అని ఎంత టోన్ వాయిస్ లో గట్టిగా చెప్తారు. అసలు నేను సహించనండి, మా వాడు ఇట్లా చేస్తే, మా అమ్మాయి కూడా ఇలా చేస్తే సహించనండి అని వాళ్ళ మా దగ్గరకు వచ్చి చెప్తారండి. అసలు మేమేమనుకుంటాం, అది మనం సీరియస్ గా పిల్లవాడిని చదివించాలి, డిసిప్లిన్ పెట్టాలని చెప్తాం. ఆ డిసిప్లిన్ పెట్టే క్రమంలో మనం ఏదైనా చిన్న దెబ్బ గట్టిగా మాట్లాడటము జరిగితే లక్ష్మణ్ గారు తర్వాత చెప్పిన పేరెంట్సే తర్వాత మా దగ్గరికి వచ్చి గొడవ, మేము చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని చోట్ల ఉంది, కానీ ఇక్కడ ఇంటర్మీడియట్ లో ఎక్కువైపోతుంది సార్. అలాంటి పేరెంట్స్ మా దగ్గరికి వచ్చి, చిన్నప్పటి నుంచి నేను మా పిల్లవాడి మీద ఇప్పుడు వరకు నేను ఒక చెయ్యి కూడా వేయలేదు, గారాభంగా పెంచుకున్నాను, మేము కాబట్టి వచ్చి మాట్లాడుతున్నాం, అదే వాళ్ళ మామయ్యకో మా పిన్నికో వాళ్ళు తెలిస్తే ఇంకా ఏమన్నా ఉందో కాలేజీకి వచ్చి గొడవ చేస్తారు. అంటే ఒకటి సార్, ఇప్పుడు విషయం ఏంటంటే వాళ్ళని డీల్ చేయడానికి అవ్వట్లే సార్. ఇప్పుడు ఓపెన్ చెప్తున్నా, నేను ఇప్పుడు సైకాలజిస్ట్ అనుకోండి, నేను చెప్తా సార్ నేను ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని చెప్తా. ఇప్పుడు సపోజ్ మా ప్రిన్సిపాల్స్ సైకాలజీ చదివి ఉన్నారు అనుకోండి, నేను చెప్తా వాళ్ళకి ఇలా అని. ఇప్పుడు పిల్లవాడు అనుకోండి లక్ష్మణ్ గారు, ఇప్పుడు మీరు నేను కూర్చుని, అరే బాబు నువ్వు లైఫ్ 2 years బాగా చదవాలి, ఇలా చేయటం తప్పు అనేది ఉంటే పిల్లవాడు వింటున్నాడు సార్. కానీ ఏమవుతుంది చెప్తున్నా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న మార్నింగ్ 8:30 to 9 నుంచి ఇక్కడ ఉన్న 4:35 or 6 వరకు టైంలో పిల్లవాడు భయపడుతూనే ఉంటున్నాడు సార్, చదవటంలో డిసిప్లిన్గా ఉంటున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఫ్రీడమ్ వచ్చేస్తున్నారు సార్. ఎందుకు వస్తుందంటే అది పేరెంట్స్ మొబైల్ ఇవ్వటం,
మెయిన్ థింగ్ ఆ. మొబైల్. మొబైల్ ఇవ్వటం, తర్వాత వాళ్ళు కూడా టీవీలోను, సీరియల్స్‌లోను, ఇంకా వాళ్ళ ఫ్యామిలీగా ఫోన్స్‌లో బిజీ అయిపోవటం, పిల్లల్ని పట్టించుకోవట్లేదు. సో, పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుంది, ఇంటికి పోయిన తర్వాత కంప్లీట్ ఫ్రీడమ్ అవుతుంది. పేరెంట్స్ ఎంత విచిత్రంగా ఉంటారంటే లక్ష్మణ్ గారు, ఇంట్లోనేమో మొబైలు వాళ్ళే ఇస్తారు. వాళ్ళే అలవాటు చేస్తారు. మా దగ్గరికి వచ్చి ఏమంటారంటే వాళ్ళు, అస్సలు వినట్లేదండి నా మాట. మొబైల్ వద్దన్నా తీసుకుంటున్నాడండి. అసలు కోప్పడి తిడితేనేమో అన్నం తినట్లేదండి. అసలు ఈ వయసులో ఏమైనా చేసుకుంటే భయం వేస్తుందండి. మీరు ఒకసారి చెప్పండి సార్, మీరు ఒకసారి భయపెట్టండి సార్ అంట. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ కంట్రోల్ లేనిది, 10th క్లాస్ లేనిది మనం ఆల్ ఆఫ్ సడన్ లో ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వగానే మనం ఎట్లా ఇస్తామండి? లక్ష్మణ్ గారు ఒకటి చెప్పండి. ఇప్పుడు మీరు రోజుకి మీరు సోషల్ మీడియా ఫాలో అయితే ఎక్కడో చోట తెలుగు రాష్ట్రాల్లో ఒకళ్ళిద్దరు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుని చనిపోతూ ఉన్నారు. సూసైడ్ చేసుకునే మెంటాలిటీ ఉం. ఎట్లా వస్తుంది సార్? ఓన్లీ దేని వల్ల వస్తుంది సార్ అది ఏమవుతున్నారు సార్, ఇంతకుముందు నేను చెప్పాను కదా, స్టూడెంట్ తప్పైతే కాదు సార్, 100కి 100 కాదు. ఎన్విరాన్మెంట్ మన ఆ ఎన్విరాన్మెంట్ తో పాటు సార్ దానిలో తల్లిదండ్రుల తప్పు కూడా ఉంది సార్. ఇప్పుడు సపోజ్ ఒక ఆదిలాబాద్ జిల్లా ఉంది సార్. ఆదిలాబాద్ జిల్లాలో మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి, వెళ్ళి చదువుకోవచ్చు సార్. కానీ వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు, హైదరాబాద్కి వెళ్ళాలి, హాస్టల్లో జాయిన్ అవ్వాలి హైదరాబాద్ లో చదువుతూనే ఎక్కువ చదువు అని అనుకుంటారు. హైదరాబాద్ లో చదువుతారు. అది చెప్పుకుంటారు సార్. ఇంకొకటి, పోనీ వాళ్ళకి డబ్బు ఏమైనా ఎక్కువ ఉండి ఇక్కడ చదివిస్తారు, లేదు పాపం అప్పు చేసి తీసుకొచ్చి ఒకటేసారి 1,00,000 2 లక్షల రూపాయలు కట్టేసి వాళ్ళు వెళ్తారు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే పిల్లలకి ఒక రూమ్లో 10 మంది 15 మంది, మార్నింగ్ 4 o'clock లేపడం ఇష్టానుసారంగా, అంటే ఒక టైము, ఒక ప్లానింగ్ ఏం ఉండదండి. ఇక ఏంటంటే లేచిన తర్వాత బుక్కులు పట్టుకో, వాడికి ఏమో ఇష్టం ఉండదు. ఫోన్ చేస్తాడు ఇంటి దగ్గర నుంచి, ఫోన్ చేసి అమ్మ ఇట్లా బాగాలేదు అని అంటే వాళ్ళు సెంటిమెంట్ డైలాగులు పెడతా ఉంటారు పిల్లలకి. నీకోసం 2 లక్షలు అప్పు చేశారా, ఇప్పుడు నువ్వు తిరిగి వస్తే 2 లక్షలు పోతాయి. నేను మా పిన్ని వాళ్ళకి చెప్పాను, బాబాయ్ వాళ్ళకి చెప్పాను, నా కొడుకు హైదరాబాద్ చదువుతున్నాడని, రేపు పొద్దున వాళ్ళు నన్ను అలా అంటారా ఇలా అంటారా, నువ్వు మా పరువు తీసేది నువ్వే, నాకు అర్థమైంది అని చెప్పేసి ఇట్లాంటి డైలాగులు పెడుతూ ఉంటారు. వాళ్ళు చిన్న వయసులో వాళ్ళకి ఏం అర్థం అవుతుందండి, 15-16 సంవత్సరాల్లో వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు సార్, మీరు చెప్పండి. అది ఏం చేస్తారు వాళ్ళు, ఫ్రెండ్సా? ఇప్పుడు మీరు నేను ఉన్నారు సార్, సపోజ్ నాకు ఇబ్బంది వచ్చింది, లక్ష్మణ్ గారు అని ఫోన్ చేస్తే కలుస్తాం, ప్రాబ్లం ఉందంటే మీరు, కానీ చిన్న సహాయం కాకపోయినా ఒక సలహా అన్న ఉంటుంది, కానీ ఒక హోప్ ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నదే స్టూడెంట్. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి మంచి చేయాలంటే ఎట్లా సార్? అవును సార్, అది ఇప్పుడు జనరల్ గా పేరెంట్సే మారాలంటారా? పేరెంట్సే సార్, ఇంకెవరు మారాలా? పేరెంట్స్ మారితేనే ముమ్మాటికి సార్, 100లో 90 మంది పేరెంట్స్ చేసే తప్పు అదే సార్. మీరు దీన్ని మీరు కట్ చేసేస్తారా, ఇంకేమైనా వేస్తే నాకు ఇబ్బంది ఏం లేదు. పూర్తిగా తల్లిదండ్రులదే తప్పండి. తల్లిదండ్రులకు ఉన్న మా కొడుకు ఇలా అవ్వాలి, మా కొడుకు ఐఏఎస్ కావాలి అని వాళ్ళకు ఉన్నది ఏదైతే ఉందో దానికి పిల్లల మీద రుద్దుతున్నారండి. ఈ రోజుల్లో ఎవరు తీసుకోవట్లేదు పిల్లలకి ఒకటే ఆలోచన, ప్రెషర్ ఏమైనా అయింది అనుకోండి సార్ చచ్చిపోతాం బెదిరిస్తున్నారు. అంతే. ఇంకా ఏమవుతుంది సార్, కొంత డబ్బున్న ఫ్యామిలీస్, బాగా ఫ్రెండ్ సర్కిల్ పెద్దగా ఉన్న ఫ్యామిలీస్ అయితే సార్ వాళ్ళు ఈ డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు. అవును సార్, ఈ డ్రగ్స్ ని అరికట్టాలంటే ఎట్లా సార్? చాలా ఇబ్బంది ఏమో. సార్ ఒకటి విషయం ఏంటంటే, అంటే కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి సార్, జనరల్గా యూనివర్సిటీ లోపలికే వస్తాయి డ్రగ్స్. ఓకే. అవి ఎవరు తీసుకొస్తారు, అక్కడ స్టాఫే తీసుకొస్తారు. ఏం చెప్పాలి సార్ అది? ఇప్పుడు మనం అరికట్టాలంటే ఒక యూనివర్సిటీలో అక్కడ ఉన్న స్టాఫ్ పిల్లలకి మంచి వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే ఇచ్చేస్తున్నారు అని అంటే సార్ ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇది సపోజ్ ఒక కాలేజ్ ఉందండి, ఒక 3 floors 5 floors ఉంది. మనం ఏం చేస్తాం, 3 floors 5 floors లేదా ఒకటే ఎంట్రన్స్ గేట్ చిన్నది ఉంటే సార్, ఇప్పుడు మీరు నేను ఉండి పిల్లల బ్యాగులు చెక్ చేస్తాం సార్. ఇప్పుడు యూనివర్సిటీస్ అంటే సార్ అది ఏ వైపు నుంచి చెక్ చేయాలా? మొత్తం మనంతా సార్. మరి ఇంకొకటి సార్, యూనివర్సిటీస్ అంటే సార్ అందరూ పెద్ద పిల్లలు ఉంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో 7th class 8th class పిల్లలు డిప్పం తలపైన డిప్పం ఇట్లా వేస్తేనే వాడు నువ్వేంటి లక్ష్మణ అంటే పేరు పెట్టి పిలుస్తాడు, అవును. అలాంటిది బీటెక్ స్టూడెంట్ దగ్గరికి పోయి నేను నీ బ్యాగ్ చెక్ చేస్తా, నీ రూమ్ చెక్ చేస్తా, అది ప్లస్ వేరే స్టేట్స్ వాళ్ళు ఇక్కడికి రావటం, మిక్స్ అవ్వటం, ఫ్రెండ్స్, ఇక్కడ కల్చరు అక్కడ కల్చరు ప్లస్ వాళ్ళు దీనికి అలవాటు పడడం, వీళ్ళు దానికి అవటం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే లక్ష్మణ్ గారు, ఇంటర్మీడియట్ లో గర్ల్స్ హాస్టల్స్, అమ్మాయిని సపరేట్గా గర్ల్స్ హాస్టల్లో పెట్టడం, అబ్బాయిల్ని బాయ్స్ హాస్టల్స్ లో పెట్టడం. సో అక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి ఒక బయట వాతావరణం తెలియకుండా ఒకటే రూముల్లో బంధించి చదివించడం. ఒక్కసారిగా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీ లెవెల్కి వచ్చిన తర్వాత అబ్బా ఇదా లైఫ్, ఇదా ఎంజాయ్మెంట్,
అదే సార్, అంటే ఒక్కసారిగా వాడికి రెక్కలు వచ్చినట్టు. ఈ- ఆ రూమ్ లో ఉన్న లైఫ్ చూసి ఉమ్. ఈ లైఫ్ చూసేసరికి వాళ్ళు దీనికి అలవాటు పడతారు. అలవాటే పడిపో. ఎందుకంటే సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు నేను రోజు మ్యాంగోస్ తిన్నాం అనుకోండి సార్, వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత నీకు మ్యాంగో ఏమవుద్ది, విరక్తి. ఈ మ్యాంగోస్ నీకు ఎప్పుడో 6 months ఒకసారి తీసుకొచ్చి 10 పెట్టినా 10 తినేస్తాం. అంటే ఇది కూడా అలాంటిది. కొన్ని కొత్తవి attraction కి సంబంధించినవి. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు సార్, మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి సార్ వాళ్ళు చాలా నేర్పించారు సార్. మంచి ఏంటి, చెడు ఏంటి చెప్పాలా. ఇప్పుడు ఇంకోటి సార్, ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారు అంటే చేసే తప్పు కూడా అదే. అమ్మాయిల కాలేజీలో వేస్తే మా అమ్మాయి మంచిగా చదువుతుంది, అబ్బాయిల కాలేజీలో వేస్తే మంచిగా చదువుతుంది. సార్ రేపు పొద్దున అమ్మాయికి ఉద్యోగం వస్తుందండి, అదే కంపెనీలో అందరూ అమ్మాయిలే ఉంటారా సార్? మనం అట్లా చూడొచ్చు సార్. మరి మరి ఈ రోజున కాంపిటీషన్ దానిలో ఒక కంపెనీలో నీకు జాబ్ వస్తే నువ్వు టీమ్ లీడర్గా చేయాలంటే అందరినీ కలుపుకుని పోవాలా. నీ స్కిల్స్ ఉండాలా లేదా? నువ్వు ఓన్లీ ఒక అమ్మాయిల క్యాంపస్లో వేస్తే మీ కూతురికి స్కిల్స్ ఎట్లా వస్తాయండి? నువ్వు అబ్బాయితో మాట్లాడితే నువ్వు షై ఫీల్ అవుతావు, అవునా కదా? నువ్వు ఎప్పుడైతే కోయెట్లోనే నువ్వు చదువుకుని కాస్త అంటే మాట్లాడేదంత స్టేజ్ ఫియర్ లేకుండా చదువుకుని అన్ని గేమ్స్ ప్లస్ కొన్ని కాంపిటీషన్స్ ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడు మాత్రమే మంచిగా లైఫ్లో సక్సెస్ అవ్వచ్చండి. అంటే పేరెంట్స్ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్ అంటే సార్ నేనేమన్నాను అంటే పేరెంట్స్ సెలెక్షన్ కూడా స్టూడెంట్ లైఫ్ అనేది పేరెంట్స్ అంతేనండి. పేరెంట్స్ ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు సపోజ్ మీ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు సార్, ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వాడంతటా వాడు ఒక్కడే వెళ్ళేసి వాడికి ఇష్టమైన కాలేజీలో జాయిన్ అవుతాడండి? నో వే, అసలు నో ఛాన్స్. ఏదైనా మీ ఫ్రెండే అంటే వాళ్ళ ఫాదరే సెలెక్ట్ చేయాలి, అవునా కదా? మరి పేరెంట్ అనేవాళ్ళు నేను ఇష్టా విద్యా సంస్థలకు రండి, ఇష్టా విద్యా సంస్థ చూడండి అని నేను చెప్పట్లేదు, నేను ఇన్స్టిట్యూషన్ పరంగా నేను మాట్లాడట్లేదు. కానీ కనీసం ఈ రోజులు ఎంత ప్రెషరు, పిల్లలు కూడా తినే ఫుడ్ దగ్గర నుంచి అన్నీ కూడా అన్హెల్దీ ఫుడ్స్. ఇలాంటి టైంలో వాళ్ళు ఆలోచించే శక్తి కూడా ఉన్న దానిలో కనీసం ఆటలు ఇంపార్టెంట్, పాటలు ఇంపార్టెంట్, చదువుతో పాటు అని ఒకటి. అవును, ఇప్పుడు చెప్పాను కదా సార్, ఇప్పుడు నేను విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పుడు ఇవన్నీ చూశాను సార్, వీటి మీద నేను ఫైట్ చేశాను. ఫైట్ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నిజమే కదా, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, అదే 10 acres ఉండేది, అన్ని ఆటలు అన్ని పాటలు, మరి నేను చదవలేదా? నాకు మంచి మార్క్స్ వచ్చినాయి, మరి ఎందుకు ఇక్కడ లేదు అని అంటారు? డబ్బులు తీసుకుని ఎందుకు విద్య మంచిగా ఇవ్వరు అనేది. ఇప్పుడు నేను పేరెంట్స్ కూడా నేను ఏమంటానంటే నువ్వు మీ పిల్లలకి ఫుడ్ మంచిగా ఉండి చదువు మంచిగా ఉండి దాంతో పాటు కనీసం కొద్ది గ్రౌండ్ ఉందా లేదా? గ్రౌండ్ అంటే 10-15 acres అనట్లేదండి, అట్లీస్ట్ ఒక షటిల్ కోర్టు, అట్లీస్ట్ ఒక వాలీబాల్ కోర్టు, అట్లీస్ట్ ఒక వాక్ చేసుకుని తిన్న తర్వాత వాక్ చేసుకునేంత ప్లేస్. కనీసం అక్కడ కూడా నీ సెలక్షన్ నీ పిల్లవాడి విషయంలో పెళ్లి చేసేటప్పుడు ఎన్ని ఆలోచిస్తారండి మీరు చెప్పండి? ఎన్ని ఆలోచిస్తారు పెళ్లి చేసుకునేటప్పుడు? ఒకటా రెండా? అన్ని అబ్బాయికి సంబంధించిన ఆస్తుల దగ్గర నుంచి ఉద్యోగం సంబంధించి అది ఉంటుందా, ఊడుతుందా, ప్రైవేటుదా, గవర్నమెంట్దా అంత ఆలోచన చేస్తారు. మరి ఇంటర్మీడియట్లు వచ్చేటప్పటికి మాత్రం అవ్వట్లేదండి లక్ష్మణ్ గారు. అవునవును, చెప్తున్నా కదా సార్, ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే మీరు ఇంజనీరింగ్ చదవాలి సార్, ఎంపీసీ తీసుకుని వెళ్ళాలా. ఎంఈసీ తీసుకుంటే కుదరదు కదండి, సిఏ చదవాలా. సిఈసి ఎంఈసీలో చాలా సబ్జెక్ట్స్ అక్కడ ఫాలో అవుతాయి. నేను బైపీసీ తీసుకుని సిఏ అవుతానంటే అది కరెక్ట్ కాదు కదండి. సిఈసి తీసుకుని డాక్టర్ అవుతానంటే కాదుగా. అంటే ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది సార్, ఒక బ్రిడ్జ్ లాంటిది. మీరు ఏ బ్రిడ్జ్ ఎక్కాలనేది ఇంటర్మీడియట్లోనే ఉంటుంది. నువ్వు ఇంటర్మీడియట్ అయిన నీకు బ్రిడ్జ్లు ఉండవు, ఇంకా ఇక స్ట్రైటే నీకు వన్ వే ఇంకా. అయ్యో నేను అప్పుడు ఇది అనుకున్నానే, ఇది మా ఇంట్లో ఇంకేం ఉండదు సార్, అయిపోయింది. ఇంకా మళ్ళీ అది అవ్వాలంటే 2 years బ్యాక్ వచ్చి మళ్ళీ ఇంటర్మీడియట్ చదవాలి. అది ఇంకోటి సార్, ఇప్పుడు ఈ డ్రగ్స్ ద్వారా చాలా మంది పిల్లలు వెళ్తున్నారు సార్. అట్లా వెళ్ళకుండా మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఒకటి సార్, అంటే ఈ డ్రగ్స్, ఈ ర్యాగింగ్ ఇవన్నీ కూడా అవునవును సార్. అంటే సార్ ఇది ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో సార్ జస్ట్ 5-10% సార్. ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కాలేజ్ బీటెక్లో జరుగుతాయి సార్ ఇవన్నీ కూడా. కాకపోతే ఏంటంటే అది తప్పు అని మనం చెప్పాలి ఇక్కడ. సో దానికి మనం చాలా అంటే కొన్ని ర్యాలీస్ తీయటం కానీ, లేదా కొన్ని పిల్లలతోటి షీ టీమ్స్, లేకపోతే లోకల్ పోలీస్ వాళ్ళు
వాళ్ళు వచ్చి అరే బాబు ర్యాగింగ్ చేయడం తప్పు, ర్యాగింగ్ చేస్తే కనుక ఈ సెక్షన్స్ కింద మిమ్మల్ని ఇన్ని ఇయర్స్ ఆ జైల్లో పెడతారు, అమ్మాయిలను కనుక మీరు టీజ్ చేస్తే షీట్ ఇవ్వాలి చెప్తారు, మీకు ఈ సెక్షన్స్ కింద మీరు జైల్లోకి వెళ్తారు. డ్రగ్స్ తీసుకుని మీరు కాలేజీకి రావటం, ఆల్కహాల్ తీసుకుని కాలేజీకి రావటం జరిగితే ఇలాంటి సెక్షన్స్ కింద మేము అంటే అంటే ఒకటి సార్. అవునవును సార్. ఇప్పుడు మొన్న మూవీ వచ్చింది లక్ష్మణ్ గారు, కోర్టు మూవీ వచ్చింది సార్. కోర్టు మూవీ ఫైనల్ అల్టిమేట్ దాని మెసేజ్ ఏంటి సార్ అంటే ఆ ఆ సెక్షన్ కి సంబంధించింది అవేర్నెస్ లేకపోతే తెలియకపోతే వాడు అంటే నేను చేయొద్దని ఎట్లా తెలుస్తుంది సార్? ఇప్పుడు ఒక సెక్షన్ మీరు పెట్టుకుని దాన్ని 4 పుస్తకాల్లో దాచేసుకుని అదే అంటే ఇది కూడా అలాంటిదే సార్. అంటే తప్పు, ఇది చేయొద్దు, ఆల్కహాల్ తీసుకోవద్దు, మీరు డ్రగ్స్ తీసుకోవద్దు అని చెప్తున్నారు కరెక్టే, కానీ దానివల్ల నష్టం ఏంటి? ఒకవేళ తీసుకుంటే కనుక మీ లైఫ్ ఎలా అవుతుంది అనేది అవేర్నెస్ అనేది మేము కొంత లోకల్ పోలీస్ వాళ్ళతోటి, షీ టీమ్స్ వాళ్ళతోటి మా ప్రయత్నం మేము నిజాయితీగా చేస్తున్నాం సార్. ఇప్పుడు పిల్లలు ఎట్లా ఉన్నారంటే లక్ష్మణ్ గారు, ఇప్పుడు మీరు పోయి పిల్లోడినారే తప్పురా బాబు నువ్వు ఇట్లా చేయొద్దని అన్నారనుకో, నేను వినడాడు, కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా. మీరు మీ ప్రయత్నం మీరు చేయాలి, మా ప్రయత్నం మేము చేయాలి. అలానే మేము ప్రతి విషయంలో ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే పిల్లలకి చదువు చేయడంతో పాటు సామాజిక బాధ్యతలు కూడా మా మీద ఉంటాయి కాబట్టి, మోరల్స్, ఎథిక్స్ పిల్లలకి ఇప్పుడు ఇంతకుముందు ఎట్టుండేదండి, మీ తాత మా తాత మా అమ్మ వాళ్ళు మీ అమ్మ వాళ్ళు ఇలా కాదురా బాబు ఇలా ఉండాలని చెప్పేవాళ్ళు. ఇంట్లోకి రిలేటివ్స్ వస్తే ఫస్ట్ వాళ్ళకి నమస్తే పెట్టు, లేదంటే వాళ్ళు పలకరించిన తర్వాతనే మనం వాళ్ళతో మంచినీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఏం సార్ మొబైల్ కాదు సార్. ఇప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళకి అనవసరం, వాళ్ళ బెడ్రూమ్ లోకి పోయి మొబైల్ చూసుకుంటే లాక్ వేసుకుంటారు అంతే. ఇప్పుడు అప్పుడైనా తల్లిదండ్రులను పిలిచి అమ్మమ్మ వచ్చారు నానమ్మ వచ్చారు నువ్వు బయటికి రా, నువ్వు ఇక్కడ ఉండు, వాళ్ళు మంచినీళ్ళు అని చెప్పాలి కదండి. పిల్లలతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వరు కదా, పాసిబిలిటీ ఉండదు. అంటే ఇద్దరు ఒక్కో క్లాస్ కానీ ఎవ్రీడే పాసిబిలిటీ అనేది మీకు దొరకదు కాబట్టి ఆ పిల్లలకు కానీ టీచర్స్ కానీ ఏమైనా సమస్యలు వస్తే మీరు ఎట్లా పాయింట్ అవుట్ చేస్తారు సార్? ఇప్పుడు అన్ని క్యాంపస్ల్లో ఒక వాష్రూమ్ లో తప్పిస్తే ప్రతి కారిడరు ప్రతి క్లాస్ రూమ్ సీసీ కెమెరా ఉంటుంది. ఫస్ట్ థింగ్ మనం మానిటరింగ్ చేయక ముందే పిల్లలే భయపడతారు, అమ్మో సీసీ కెమెరా ఉందంటే. అంటే సరే వాళ్ళు భయపడకపోయినా మేము ఫస్ట్ థింగ్ సడన్గా వెళ్ళటం, బ్యాగులు చెక్ చేయటం, మొబైల్స్ చెక్ చేయటం, తర్వాత ఏ క్యాంపస్కి ఆ క్యాంపస్లో ఉన్న వాళ్ళు వైస్ ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ వాళ్ళు సీసీ కెమెరాస్ మానిటరింగ్ చేసుకోవటం, ఆ టీం అంతా కూడా అంటే ఆ మానిటరింగ్ అంతా ఉంటుంది. అదే పిల్లలు కూడా ఏంటంటే నేను చాలా ఫ్రీగా ఉంటాను పిల్లలతోటి, ఏదైనా ఉంటే నాకే చెప్తారు. అంటే నేను అవసరమైతే 2-3 రోజులు క్యాంపస్కి రాకపోయినా నా కోసం వెయిట్ చేసి కార్తీక్ సార్ ఎక్కున్నారు అని చెప్పి చూసైనా నాకు కొన్ని కంప్లైంట్స్ లాంటివి కూడా ఇస్తారు. సార్ మా క్లాసులు ఇట్లా ఇది అయింది మాకు, లేదా అది అర్థం అవ్వట్లేదు, లేకపోతే లెక్చరరే ఇట్లా చేశారు, నాకు సరిగా అర్థమయ్యేటట్టు చెప్పలేదు, ఇట్లాంటివి ఉన్నా కూడా నాకే చెప్తారు అన్నట్టు. అంటే నేను అట్లా కొద్దిగా ఫ్రీగా ఉంటాను స్టూడెంట్స్ తోటి. సో ఇంత ఫ్రీగా ఉంటాం ఎందుకు ఉంటానంటే సార్, చాలా క్లాస్ రూమ్లో జరిగే మనకి చాలా తెలియని విషయాలు వాళ్ళ ద్వారానే మనకు వస్తాయి. దాన్ని బట్టి ఇప్పుడు చిన్న అనుకోండి లక్ష్మణ్ గారు, మనం ఇబ్బంది ఏముండదు, రెక్టిఫై చేసుకుంటాం. ఏదో పెద్దది వచ్చింది అనుకోండి సార్, మన వైపు నుంచే తప్పు ఉంది అనుకోండి, మనం దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు సీసీ కెమెరాస్ అనేవి సార్ ఆ వీడియో మాత్రమే కొంత మనం చూపించగలుగుతాయి, కానీ అసలు క్లాస్ రూమ్ లో జరిగేటివి కొన్ని తెలియనివి. ఎందుకంటే ఇప్పుడు క్లాస్ రూమ్ లో డిస్కషన్ జరుగుతుంది సార్, కాలేజ్ బయటికి వెళ్ళిపోతారు కొంతమంది, పేరెంట్స్ వచ్చాం పాపం ఎదురు చూస్తూ ఉంటారు, స్పెషల్ క్లాస్ అంటారు, అది అంటారు ఇది అంటారు. కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కొద్దిగా టైట్ చేసి ఉంటాము. అంటే డ్రగ్స్ ఈ డ్రింకింగ్ ఇతర ఏమో జూనియర్ కాలేజ్ జరగవండి, అంత యూనివర్సిటీ లెవెల్ పెద్ద దగ్గర జరుగుతుంది కాబట్టి మన దగ్గర పెద్దగా అంటే అంతవరకు మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఇప్పుడు గేట్లో ఎంటర్ అవగానే క్లాస్ రూమ్కి వెళ్తారు, కంటిన్యూషన్ క్లాస్ రూమ్ వారికి అంత తిరిగి కూడా ఏమి ఉండదు. అది సరే, ఇప్పటికి మీరు ఎంతో మందికి విద్యార్థులకు మీ వంతు సహాయం చేస్తున్నారు. ఇక ముందు కూడా ఇంకా మీ ఇష్ట విద్యా సంస్థలను పైకి ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అమూల్యమైన టైం అంటే ఇంకోటి సార్, ఇప్పుడు మీరు చెప్పిన దానిలో భాగంగానే జనరల్గా మేము ఎప్పుడు ఇన్స్టిట్యూషన్ తరఫున కొంతమందికి హెల్ప్ చేస్తుంటాం జనరల్గా. ఇంకొకటి, మీరు మా క్యాంపస్కి ఎక్కడికైనా వెళ్ళండి, సింగిల్ పేరెంట్ని పంపండి, అంటే ఫాదర్ లేని వాళ్ళు మదర్ లేని వాళ్ళు, ఇంకొకరిని ఆర్ఫన్ పంపండి.
మీరు వెళ్ళి ఫ్రంట్ ఆఫీస్లో ఏం చెప్పొద్దు. ఓకే సార్ నేను సింగిల్ పేరెంట్ అండి, ఫాదర్ లేరని చెప్పండి. మీకు 30% ఫీ కన్సెషన్ ఉంటుంది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అవును సార్. ఇప్పుడు ఆ. ఇప్పుడు నా అంటే నేను నా తరపున వస్తే ఒకవేళ మీరు ఎంత పర్సెంటేజ్ ఇస్తారు ఫీజు స్ట్రక్చర్ లో? సార్ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఫీ స్ట్రక్చర్లో మీ తరఫున వస్తే అనేది కాదు కానీ సార్, వాళ్ళ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు మీరున్నారు సార్, ఇప్పుడు అందరికీ మీరు రిఫర్ చేయరు. అయితే మీ ఫ్యామిలీ మెంబర్ని చేస్తారు, లేదా నిజంగానే బాగా టైట్ పొజిషన్ ఉండి చదువుకోవాలని బాగా ఉంటే కనుక సార్, ఇప్పుడు మీరు సార్ ఇట్లా ఉంది సిచ్యువేషన్, వాళ్ళు ఫీజు కట్టుకోలేరు అని అంటే మేము దాన్ని కాదు అని మేము చెప్పలేం కదండి. అవసరమైతే సార్ 10,000 ఉంది, వాళ్ళు 5,000 కడతారు. నో అని చెప్పడానికి ఉండదు కదా. ఇప్పుడు మాకు తెలుస్తుంది కదా, లక్ష్మణ్ గారు పంపించారంటే అది జెన్యూన్ అయి ఉంటుంది అనేది డెఫినెట్గా కూడా. ఇప్పుడు మీకు మీకు ఇచ్చే విలువ మీకు ఉంటుంది సార్. ఇప్పుడు మీరు ఏ అడ్మిషన్ పంపినా కూడా మిమ్మల్ని అడుగుతాం, సార్ ఏంటి ఎంత ఫీజు చెప్పండి, మీరే 10,000 తగ్గించాలా 20,000 తగ్గించాలా అనేది. కాబట్టి మీరు ఎంతమందిని పంపినా మీ పేరు చెప్పినా మీకంటూ స్పెషల్గా ఇక్కడ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఆ విషయంలో మన రిలేషన్ ఎప్పుడు పోగొట్టుకోం కదా. అది ఓకే సార్. కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.